నందూస్ వరల్డ్ స్కామ్కి ఎగ్జాక్ట్ నాప్తాల్ వర్షన్ ఈ నిజాయితీ కాంతు స్కాము. దేశంలోనూ రాష్ట్రంలోనూ చాలామంది చాలా స్కాములు చేస్తున్నారు. మరి నేను చేస్తే తప్పేంటి అని అనుకున్నాడో లేదో తెలియదు కానీ, సో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారో మనకు తెలియదు. ఒక స్కామ్ అయితే చేశాడయ్యా. పెన్నులు వ్యాపారంతో స్కామ్ చేశాడు. అది ఎంత పెద్ద స్కాము, లక్షల్లోనా కోట్లలోనా అనేది ఎగ్జాక్ట్ నెంబరు కొంతసేపట్లో మాట్లాడుకుందాం. ఇతను ఎవరంటే, హాయ్ అండి, నేను మీ నిజాయితీ కాంతు. నిజాయితీకి ప్యాంటు చొక్కా వేస్తే మన కాంతు సార్, అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. అది వేసుకున్నాడో లేదో నాకు తెలియదు. నేనైతే పర్సనల్స్ జోలికి వెళ్ళట్లేదు. నాకు కనిపించింది మాత్రం నేను చెప్తున్నాను. కంప్లీట్ స్కామ్ గురించి, ఇంకా విక్టిమ్స్ మాట్లాడిన మాటల గురించి ఇవన్నీ మీరు చూడాలనుకుంటే పవన్ రా టాక్స్ ఛానల్లో పవన్ బ్రో చేశారు. ఆల్రెడీ విక్టిమ్స్తో కూడా మాట్లాడాడు. ఆ విక్టిమ్ చెప్పిన మాటలు మీరు వినాలంటే అక్కడ చూడండి. బట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు స్కామ్ ఏంటి, ఎలా చేశాడు, ఏంటి మనోడు మాటల్లోనే. మనోడు వీడియోస్ కూడా కొన్ని చూపిస్తా మీకు. బరాబర్ చూపించవచ్చు, ఎందుకంటే ఆ వీడియోస్ ప్రైవేట్లో పెట్టి పరదొబ్బాడు. కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసి పరదొబ్బాడు. అసలు ఒక ఛానల్లో చాలా వీడియోస్ పెట్టినా అవన్నీ డిలీట్ చేసేసాడు. సో కాబట్టి మనం పెట్టచ్చు. ఒకవేళ మనం మీద కాపీరైట్ వేయాలన్నా కానీ ఆ ప్రైవేట్లో పెట్టిన వీడియోని పబ్లిక్లో పెట్టి తీరాల్సిందే. పబ్లిక్లో పెట్టాడనుకో ఇంటి లోపలికి వెళ్తారు పోలీసు వాళ్ళు. మరి స్కామ్ స్థాయిని దిగజారుస్తున్నారు. స్కామ్ అంటే ఎలా ఉండాలి, నందూస్ వరల్డ్ చేసినట్టు ఉండాలి, ఒక మినిమం ఉండాలా స్కామ్ చేస్తే. అంతేగాని ఆల్బిత్రప్పల స్కామ్లు ఏందండి బాబు. మనోడు ఏం చేశాడంటే పెన్నుల వ్యాపారం మొదలుపెట్టాడయ్యా. ఈ పెన్నుల వ్యాపారంలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక కంపెనీలో చేరాడంట. చేరిన తర్వాత నిరుద్యోగులకి, ఎస్పెషల్లీ మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటే అతని మీద ఇలాంటి అలిగేషన్స్ వేస్తారా మీరు అడిగితే, అలాంటిది ఎలాంటిది ఉమెన్ ఎంపవర్మెంట్? 2 గంటల్లో ఒక మహిళ ఇంట్లో కూర్చొని పెన్నులు ప్యాకింగ్ చేసి 5 పెన్నులు ఒక ప్యాకెట్లో పెట్టి అలా 2 గంటలు చేస్తే మనోడిచ్చిన పెన్స్ అన్నీ వాళ్ళు ఫినిష్ చేసి ప్యాకెట్స్లో పెట్టిస్తే 1400 రూపాయలు. ఆ పెన్నులు ఎన్నైతే ఇస్తాడో అన్ని పెన్నులు అమ్మిన దానికి మార్జిన్ కూడా 1400 రూపాయలు ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇంతకంటే నా నిజాయితీ ఉంటుందా ఎవరికైనా చెప్పండి? అంత నిజాయితీ పరుడిని ఎక్కడైనా చూసారా మీరు? అలాంటి వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్న అలవాటు అయిపోయింది అని మీరు అనుకున్నారనుకోండి. దీన్ని వెనకే స్కామ్ 1992 అమ్మ మొగుడు లక్కీ భాస్కర్ సినిమా చూసి బాగానే ఇన్స్పైర్ అయ్యాడయ్యా, చాలా గట్టిగా. చిన్న లక్కీ భాస్కర్ మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. దాంట్లో ఒకప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాడంట. ఇప్పుడు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి నిజాయితీ కాంతు, ఇంకోటి కాంతూస్ జాబ్ ఛానల్ అని. ఇప్పుడు ఆ కాంతూస్ జాబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ప్రైవేట్లో పెట్టేశాడు. ఏది ఈ పెన్స్కి రిలేటెడ్ తాలూకు వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. పెన్స్ ఎలా ప్యాక్ చేస్తున్నారు, లేడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వినిపించి వాళ్ళ బయటలు తీసుకొని ఇవన్నీ చేసిన వీడియోస్ అన్ని ప్రైవేట్లో పెట్టేసి ఇప్పుడు జస్ట్ దాన్ని హైదరాబాద్ అప్డేట్స్ అని పెట్టేసుకున్నాడు. ఓకేనా? ఇదంతా కాదు. అసలు ఇది ఏంటంటే జనాలకు ఎందుకు ఇది స్కామ్ అని అనిపిస్తుందంటే, వీడియోస్ చేసి నాకు నేను ఇట్లా పెన్నులు దాంట్లో పనిచేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి 140,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, మంచి వ్యూవర్షిప్ వస్తుంది, అయినా కానీ డబ్బులు సరిపోలేదు, జాయిన్ అవ్వమని చెప్పాడు. పోనీ ఆ జాయిన్ అవ్వడం అనేది ఇష్ట ప్రకారం వాళ్ళు ఇప్పుడు చాలామంది జాయిన్ బటన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నేను పెట్టుకున్నా, దాంట్లో ఎవరు జాయిన్ అవ్వలేదు, బట్ ఆన్ చేస్తున్నాను. బట్ జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ నడిచిందన్నమాట ఇక్కడ. ఇది ప్రాబ్లం. ఏంది, నువ్వు మా దాంట్లో జాయిన్ అవ్వు, 480 రూపాయలు నువ్వు మా దానికి కట్టాలి. జాయిన్ అయ్యి కట్టిన తర్వాత నా వీడియో ఏదైతే నువ్వు వీడియో చూస్తున్నావో ఆ వీడియో నువ్వు 25 మందికి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత నువ్వు అక్కడ కామెంట్ పెట్టాలి, ఐఆమ్ డన్ అని చెప్పి కామెంట్ పెడితే అప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తా, నీ పేరు నాకు తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు జాయిన్ అయితే నీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గరకు వచ్చేస్తారని. ఫస్ట్ అబద్ధం. నీకు కాల్ చేస్తాను, నీ అడ్రస్ నువ్వు చెప్పాలి అంటాడు. చెప్పిన తర్వాత నేను పెన్స్ పంపిస్తాను అంటాడు. ఇది 2వ అబద్ధం. పెన్స్ పంపించిన తర్వాత నీకు పెన్స్ మళ్ళీ మా డెలివరీ వాడు వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత నీకు 1400 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఇది 3వ అబద్ధం. ఇందులో ఎంతమంది జాయిన్ అయి ఉంటారో మనకు తెలియదు, ఇతను ఎంతమందికి ఇచ్చుంటారో మనకు తెలియదు. బట్ కొంతమందికి ఇచ్చినట్టు కనిపిస్తుంది, వాళ్ళ చేత మాట్లాడిపించిందే కనిపిస్తుంది. నిజంగా 1400 రూపాయలు విత్ ఇన్ ద 2 అవర్స్ జస్ట్ ఆ పెన్స్ ప్యాక్ చేసినందుకు ఇస్తారు అంటే అది నమ్మే సాధ్యం కాదు. ఎంత కష్టం చేస్తే, అది గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం కాదు, ఫ్యాన్ కింద కూర్చొని నెలకి జీతాలు జోబులు వేసుకొని పోవడానికి. ప్రైవేట్ ఉద్యోగాలు చిన్న పనులు. మరి ఇంత చిన్న పనుల్లో ఎంత పెద్ద పని చేయించుకుంటే మనకి ఎంత డబ్బులు ఇస్తారు? చేసే పనికి వచ్చే డబ్బులకి అసలు సంబంధాలే ఉండవు. అలాంటిది మనోడు ఇంతమందికి ఓపెన్గా ఇంత చేస్తాడా? దానికి 480 రూపాయలు తీసుకుంటున్నాడు మనోడు. ఎంతమంది దగ్గర తీసుకుంటున్నాడు అనేది లెక్క తెలియదు, ఎంతమందికి ఇస్తున్నాడు, ఎంతమందికి పంపిస్తున్నాడు అనేది లెక్క తెలియదు. ఒక పుస్తకం తీసుకుంటాడు, ఆ పుస్తకంలో పేర్లు చదువుతుంటాడు, ఏదో గుడికి చందాలు ఇచ్చినట్టు లేకుంటే ఇంకేదో చెప్పినట్టు ఆ పేర్లన్నీ చెప్పుకుంటా పోతాడు. ఆ పేర్లో ఎన్ని పేర్లు నిజము, ఎన్ని పేర్లు అబద్ధము, ఎంతమందికి ఇచ్చాడు, ఏంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది ఎవ్వడికి తెలియదు.
ఇది ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది 1000 మంది దాంట్లో చేరినా లేదా ఒక 100 మంది దాంట్లో చేరినా 480 రూపాయలు లెక్కన కడితే ఎంత అవుతుంది? కడితే 48,000 రూపాయలు. అదే 1000 మంది కడితే 4,80,000 రూపాయలు. సో మనోడు పెన్నుల కోసం ఒక 10 మందికో 15 మందికో ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళు నిజంగా జెన్యూన్ క్యాండిడేట్స్ అనుకుందాం కాసేపు. సో వాళ్ళందరికీ కలిపి ఓ 10 మందికి 1,400 రూపాయలు లెక్కన ఇచ్చినా కూడా ఒక 14,000 అవుతాయి, ఒక 14,000 రూపాయలు అవుతాయి. ఆ 14,000 ఆ 10 మంది కూడా మళ్ళీ వెనక్కి తిరిగి డబ్బులు కట్టుంటారు కదా, వీళ్ళకి 480 రూపాయలు లెక్కన కట్టుంటారు కదా. మనోడు ఎంత ఇస్తున్నాడు? 1000 రూపాయలు లెక్కన ఇస్తున్నాడు అంటే 10,000. వచ్చే డబ్బులు ఎంత, పోయే లెక్క ఎంత అర్థం చేసుకోండి. మిగిలిన వాళ్ళకి పంపిస్తున్నాం. ఇదిగో ఓన్లీ ఆంధ్ర వాళ్ళే, తెలంగాణలో మేబీ చెక్కేస్తారు అనుకున్నాడో లేదా తెలంగాణ వాళ్ళని సర్వంతో నాకిచ్చేసి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చాడో తెలియదు. కానీ ఆంధ్రాలోని ఉన్న వాళ్ళకి ఇదంతా ఏ ఊరైనా పర్లా, ఏ గ్రామమైనా పర్లా, మా డెలివరీ బాయ్ మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇటువంటివి స్కాములు ఒకప్పుడు ఎన్ని చూసామండి, ఎన్ని చూడలేదు మనం ఇట్లాంటి స్కాములు. మనం చెప్పండి, ఇంకా అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా కొట్టుకొని ఏడు సత్తాడు, వాళ్ళకి ఇంకా డబ్బులు రాలే. అగ్రిగోల్డ్ మూసేసి ఎప్పుడైంది, ఇంకా డబ్బులు రాలా. ఇలాంటి బక్వాస్ గాళ్ళందరూ ఇలాంటి స్కాములు చేస్తూ ఉంటారు. చూడ్డానికి చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు 480 రూపాయలు పోగొట్టుకోవడానికి పెద్ద విచిత్రం కాదు మీకు నాకు. సర్లే పోతే పోయింది అనుకుంటాం. ఇలాంటి 480 ఇంటూ 1000, ఇలాంటి 480 ఇంటూ 2000 అనుకో, అప్పుడు చాలా పెద్దదిలాగా కనిపిస్తుంది అనమాట. సో అందరూ కలిసి చూస్తే చాలా పెద్ద స్కామ్. వీడి తెలివితేటలే అదనమాట. ఇండివిజువల్ పర్సన్ తోటి 480 రూపాయలు కట్టించుకుంటున్నాడు. ఆశకి పోవట్ల వాడు పెద్ద నెంబర్కి టార్గెట్ పెట్టుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర లక్షలు తీసుకునే బదులు 1,00,000 మంది దగ్గర 1,000 రూపాయలు తీసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి? ఇలా చేశాడు అనమాట. సో ఒకవేళ పోగొట్టుకున్నా కూడా పెద్ద బాధ ఉంటుందని ఓడే చెప్పాడు వాడు వీడియోలో. మీకు వినిపిస్తా చూడండి, వినండి ఒకసారి. 419తో జాయిన్ అయిన వారు అంత వీకేం కాదు. అయ్యో 400 పోయినాయి, నేను ఇక బతకలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా అనే పిరికి వాళ్ళు కాదు నా ఫాలోవర్స్. ధైర్యవంతులే. అరే చల్ పోతే పోయినాయి, మా అన్నకే కదా ఇచ్చిన, నేను మా అన్నకే కదా జాయిన్ అయినాము అని అనుకునేవారు చాలామంది ఉన్నారు నా ఫాలోవర్. విన్నాడు కదా, మా అన్నకి ఇచ్చాను అనుకుంటాము, నా ఫాలోవర్స్ ఏమంత భయపడరు, 480 రూపాయలు పోతే తిరిగి సంపాదించుకుంటారు, చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. సో ఈ కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే పోయింది 480 రూపాయలే జస్ట్. బట్ ఒక ఆవిడ చెప్పింది ఏంటంటే, మేము తర్వాత 480 రూపాయలు కట్టిన తర్వాత అందరితో ఆగట్లేదంట అన్న. సో ఆగక, సో మీ పేరు ముందు రావాలన్నా లేకుంటే ముందు మీకు పంపించాలన్నా మీరు ఒక 1000 రూపాయలు కట్టాలి ముందు, నాకు నా అకౌంట్కి పంపిస్తే సో మీకు నేను పంపించేస్తాను అంటే ఆవిడ 1000 రూపాయలు కూడా కట్టారంట. విక్టిమ్ చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ ఏంటి, అసలు 480 రూపాయలు కట్టించుకుంటే ఒక్కసారికి మాత్రమే ఆ 1,400 రూపాయలు ఇస్తున్నాడా? ఆ పెన్నులు పంపిస్తున్నాడా? లేదా ఆ 480 రూపాయలు కడితే ఇంకా ప్రతిరోజు పెన్నులు పంపిస్తానే ఉంటాడా? అది ఎన్ని రోజులు పంపిస్తాడు? ఈ జాబ్ ఎన్ని రోజులు ఉంటుంది? తోది మాటలు అన్నీ చెప్పాడు. వింటా ఉంటే చాలానే చెప్తాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతానంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఉన్న వీడియోస్ అన్నిటిని ప్రైవేట్లో పెట్టాడు. పెద్ద ఫ్రాడ్, దొంగనా డుడుక్. అసలు ఆ వీడియోలో మాట్లాడే మాటలు అయితే ఎంత బక్వాస్ మాటలు మాట్లాడుతున్నాడంటే, నాకు ఉద్యోగం వచ్చిందంటాడు, నాకు డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి నేను జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటాడు. పెన్నుల కంపెనీలో 15,000కి పెట్టుకున్నారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోమని నీకు చెప్పాడా? ఏం తెలియదు నీకు. మళ్ళీ మా ఆవిడ వద్దన్నా కానీ నేను ప్రతిరోజు నేను చాలా చోట్ల చారిటీస్ చేసేసాను అని చెప్పాడు. అతని ఛానల్లోకి తీస్తే కుక్కలకు 4 బిస్కెట్లు వేశారయ్యా. దానికి మహర్షి సినిమాలో మహేష్ బాబు పాటను వాడేసుకున్నాడు కంప్లీట్గా. మహేష్ బాబు గారు అన్ని కోట్లు పెట్టి తీస్తే మనోడు కుక్కలకి బిస్కెట్లు వేసి మొత్తం వాడు దొబ్బాడు. వీడియోలో మాటలు డౌన్లోడ్ చేస్తున్నా, ఆ వీడియో చూస్తే చాలు, పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేదు. ఈ వీడియో తీసుకెళ్ళి చూపించి బొక్కలు వేసేయచ్చు మనవాడిని. అంత నీచమైన వీడియో అసలు. అంటే కనీసం కవర్ చేసుకోవడానికి కూడా తెలియదు. నేనేమంటానంటే నందూస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే ఎమోషనల్గా ఎలా మాట్లాడాలనేది కనీసం వాళ్ళు చెప్తారు కదా. ఆ ఎమోషనల్ టోన్ తోటి, ఆ ఏడుపు గొంతుతోటి ఎలా మాట్లాడాలని వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలా. నువ్వు వచ్చి నిజాయితీ అంటావు, అదంటావు, ఇదంటావు, కట్ చేస్తే మొత్తం ఛానల్లో ఉన్న పేర్లన్నీ డిలీట్ చేసావు. దేనికి డిలీట్ చేసావు? అసలు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారో తెలుసా అండి మీకు? తెలియదు. ఇది పెద్ద స్కామ్ అవుతుందా అంటే లేదు. బట్ డబ్బులు అయితే చాలా గట్టిగా సంపాదించుకున్నాడు అండి. అసలు ఏమీ లేనోడు అంటాడు మంచి వాచ్ పెడతాడు. అసలు ఏమీ లేనోడు అంటాడు బైక్ కొనుక్కుంటాడు. 15,000 సరిపోవట్లేదు అంటాడు. హైదరాబాద్లో 15,000 సరిపోతే బ్యాంకులు కొట్టేస్తావా, లేకపోతే జనాల ఇళ్ళలోకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తావా? చెప్పు. పోనీ నువ్వేమైనా ప్రాపర్గా ఒక పని చేసావా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెంబర్స్ అండి. ఎవరి దగ్గరైనా కానీ ఎవరైనా కానీ ఇంత స్కామ్ చేశారని ఒక అలిగేషన్ వేస్తే వాళ్ళు బయటకు వచ్చి, ఇదిగో మేము ఇంతమందికి ఇచ్చాం, ఇదిగో ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగోండి ఇంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి
అని చెప్పి ఎవరు చెప్పరు. ఇగో వీడు కూడా చెప్పడు. ఆ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వీడు చెప్పడు. ఉల్టా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి, ఇది చాలా పెద్ద స్కామ్ అవుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తారన్నప్పుడు సో డెఫినెట్లీ ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, పెళ్లి కాని వాళ్ళు అవ్వచ్చు, సో ఎవరైనా అవ్వచ్చు. ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళైతే ఇంకా సరే 1,400 రూపాయలు రోజుకు వస్తాయి, మా ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది, సో చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టు వాళ్ళు ఏదో పని చేసుకుందామని అనుకుంటారు. సరే 480 రూపాయలు కడితే ఒక్కరోజు వచ్చినా పర్లేదు, మనకి 1000 రూపాయలు లాభం వచ్చినట్టే కదా అని అనుకుంటారు. అట్లాంటిది ఒకవేళ రోజు వచ్చింది అనుకోండి, ఇంకా మంచిదే కదా. సరే 480 రూపాయలు ఏదో వదిలే రాయేసి చూద్దాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేశాడు. ఎంత డబ్బులు కొట్టేశారు అనేది అతను జాయిన్ అయిన దాంట్లో ఉంటేనే తెలుస్తుంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నా, అది ఎంత నెంబర్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే చాలా పెద్ద నెంబర్ అయి ఉంటే తప్పితేనే మనోడు దానికి అన్ని సబ్స్క్రైబర్లు వస్తారు, ఓకేనా, లేకుంటే రారు. సో సబ్స్క్రైబర్లు చాలా పెద్దగానే వచ్చారు. నాకు ఇచ్చిన నేను కూడా చేస్తాను. 2 గంటల్లో 1,400 రూపాయలు అంటే చిన్న విషయం. ఆ నెలకి ఎంత? 40,000 దగ్గర. మరి 40,000 ఆడికి మాత్రం 15,000. మార్కెటింగ్ ఏజెంట్కి 15,000. అతను ఏదైతే పెన్నులు సప్లై చేసి పెన్నులు ప్యాకింగ్ చేయించే వాళ్ళకి మాత్రం నెలకి 40,000. ఎన్న తలైవా ఇది చెప్పండి. లేదు అంటే ఆ రోజు ఏ రోజు సరుకు మావే ఆ రోజు సో తీసుకెళ్ళి సగం మందికి ఇచ్చి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి అంటాడు, దాంట్లోంచి మనోడు కూడా డబ్బులు దబ్బేస్తున్నట్టు. ఈ విషయం కంపెనీ వాళ్ళకి చెప్తే కంపెనీ వాళ్ళు తీసేస్తుంటే అడిగి చెప్పాడంట, నాకు డబ్బులు లేవు, సరిపోవట్లేదు, అందుకని ఇట్లా చేస్తున్నాను అది ఇది అంటే కంపెనీ వాళ్ళు ఒప్పుకోలేదంట. అసలు అది ఆ కంపెనీ ఉందా? పోనీ ఆ పెన్నుల కంపెనీ పేరేందయ్యా? ఆ కంపెనీ పేరు చెప్పు. తిరుపతిలో ఉందంటావు, మా డెలివరీ ఆఫీసు స్టేషన్ బస్ స్టాప్ పక్కనే అంటావు. తిరుపతిలో ఉందంటావు, చిత్తూరులో ఉందంటావు, రాజమండ్రిలో అంటావు, మొత్తం ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ స్టేట్ మొత్తం మీద ఉందంటావు. ఎందుకు? అసలే ఉన్న సమస్యలు సరిపోవు ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ నీదొక కొత్త సమస్య. ఉండే తల కొట్టుకోలేక చచ్చిపోతున్నారు ఆడ పోలీసు వాళ్ళు, మళ్ళీ నీదొక కొత్తది యాడాను. ఇది అవసరమా? తెలంగాణ పోలీసులు కూడా ఏదో ఒక పని పెట్టాలని చెప్పి తెలంగాణలో కూడా గెలికేసినట్టున్నావు. ఇప్పుడు తెలంగాణ పోలీసులకి, ఆంధ్ర పోలీసులకి ఇంతమందికి పని పెట్టావు. నువ్వు దొరికితే మాత్రం నేను తీసుకొని లోపలేస్తారు. ఎందుకంటే 500 పైన ఎంత చేసినా కూడా అది ఫ్రాడ్ కిందకే వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే విక్టిమ్స్ కంప్లైంట్ ఇవ్వాలి. విక్టిమ్స్ కంప్లైంట్లు ఇవ్వాలంటే ఎక్కువగా ఉంది మహిళలే కాబట్టి, సో వాళ్ళు ఎంతమంది బయటకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారో తెలియదు. 500 రూపాయలే కదా. 15 లక్షల రూపాయలు కట్టిన నందు స్కామ్ వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి బోల్డ్ టైం పట్టింది. దగ్గర అంతమంది మోటివేట్ చేసి బయటకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే తప్పితే వాళ్ళొక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకే వెళ్ళలేకపోయారు. సర్లే అని అనుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా 500 రూపాయలు కోసం జనాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఫైల్ చేసి ఇంత చేస్తారా అనేది క్వశ్చన్. సో మనోడు తెలివితేటలు కూడా అదే కాబట్టి మనోడు హ్యాపీగా వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకున్నాడు, ఆ ప్రైవేట్లో పెట్టుకున్నాడు, ఆ ఛానల్ నేమ్ మార్చేశాడు. ఇప్పుడు ఈ ఛానల్లో కూడా ఒక ఎమోషనల్ వీడియో పెట్టాడు, అది వర్కౌట్ కాలేదు, ఇప్పుడు తీసేశాడు హ్యాపీగా. డబ్బులు గట్టిగానే వెనకేసుకున్నట్టున్నాడు చాలా వరకు. సో మనోడు ఎంత సంపాదించాడు అనేది కనీసం తెలియాలి కదా. అది తెలుసుకోవాలి అంటే సో పోలీసు వాళ్ళు మనోడిని లిఫ్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ 480 రూపాయలు కడితే అంతతో కూడా పోదు. ఎంత తెలివితేటలు అంటే వీడికి మామూలు తెలివితేటలు కాదు. 4వ తరగతి చదివినోడి బ్రెయిన్ అయితే ఇలా పనిచేయదయ్యా, మామూలు కూడా కాదు. లక్కీ భాస్కర్ సినిమా బాగానే ఎఫెక్ట్ చేసింది. 480 రూపాయలు దట్టు మహిళల చేత జాయిన్ అవుతున్నప్పుడు చేపిస్తుంటాడు. చాలామందికి ఫోన్పేస్ ఉంటాయి, ఎందుకంటే ఈ డ్వాక్రాలో వాటిలో వీటిల్లో ఉంటారు కాబట్టి ప్రతి మహిళకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లు ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్పేలు చేసుకున్నారు. అసలు స్మార్ట్ ఫోన్ వాడంది ఎవరు చెప్పండి? ఈ కాలంలో అందరూ ఓడుతుంటారు. సో వాడే వాళ్ళందరూ ఏంటంటే జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్పేలోకి లింక్ వెళ్ళిపోతే అక్కడి నుంచి 480 రూపాయలు కట్టేస్తారు. అది ఇక్కడ తెలియదు ఏంటంటే ఆటోపే ఉంటుంది. సో ఆటోపే ఉంటుంది. సో ఆ విషయం ఎవరికి తెలియదు, చాలామందికి తెలియకపోవచ్చు ఆటోపే ఉందన్న సంగతి. అది మనోడికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో మనోడు ఒక 3 నెలల నుంచో 4 నెలల నుంచి చేస్తుంటాడు. 480 రూపాయలు కట్టారు, ఒక్కసారి పంపించుండొచ్చు. సో పంపించిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, రెండో రోజు నుంచి రాకపోతే సర్లే మనకు ఒక 1,400 వచ్చాయి కదా, 480 రూపాయలు పోతే పోయే మనకు ఒక 1000 రూపాయలు మిగిలింది కానీ అనుకుంటారు. బట్ ఈ 3 నెలల నుంచి వాళ్ళ అకౌంట్లోంచి 480 కట్ అయ్యేది వాళ్ళకి తెలియదు. సో మనోడి డబ్బులు మనోడికి వెనక్కి తిరిగి వచ్చేస్తాయి హ్యాపీగానే, డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అండ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనోడు పంపించిన నెంబర్కి మనోడు తెచ్చుకున్న నెంబర్కి చాలా పెద్ద తేడా ఉంది. దాంతో ఒక్కొక్కరు కనీసం 3 నెలలు 4 నెలలు ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఈ స్కామ్ తెలియదు. దగ్గర నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి పైనుంచి చేస్తున్నట్టున్నాడు తెలిసినంత వరకు. ఇది ఇంకా సంవత్సరం ముందు నుంచి అయితే ఇది ఇంకా చాలా పెద్ద స్కామ్ కదా, ఎందుకంటే వాళ్ళు అలాగే వదిలేసి ఉంటారు కదా. ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. ఆ ఛానల్ డిలీట్ చేస్తే మనోడు నంగలాగా మాట్లాడుతున్నాడు. ఆటోపేలు ఎవరైనా ఉంటే డిలీట్ చేసుకోవండి, చెప్పుకొని కొట్టేవాళ్ళు లేక ఎంతమంది ఆటోపేలు.
నువ్వు ఒక్కసారి కడితే చాలన్నావు. ఇప్పుడేమి జనరల్గా జెన్యూన్గా వచ్చి మన ఛానల్లో నచ్చి, సో మన కంటెంట్ నచ్చి వాళ్ళు వచ్చి జెన్యూన్గా వచ్చి జాయిన్ అవ్వట్లేదు. సరే ఆటోపేలు పెట్టుకొని వాళ్ళు ప్రతి నెల మనల్ని ఇంకా ఫాలో అవుతూ ఉండాలి, నిరంతరం మన అప్డేట్స్ కోసం, లేకుంటే మనం పెట్టే వీడియోస్ కోసం, ప్రైవేట్లో పెట్టే వీడియోస్ కోసం, ఎక్స్క్లూజివ్ ఫర్ మెంబర్షిప్ క్యాండిడేట్స్ లేకపోతే మెంబర్షిప్ వ్యూవర్స్ కోసం పెట్టే వీడియోస్ కాదు అవి. ఒక్కసారి జాయిన్ అవ్వమని చెప్పాడు. అది కూడా చూసారా, నార్మల్గా ఫోన్పేకి పెడితే స్కానర్ పెడితే అయిపోద్ది పని, బట్ జాయిన్ అవ్వమని చెప్పాడు. ఎందుకంటే రిపీటెడ్గా అమౌంట్లు వస్తూ ఉంటాయి కాబట్టి నెల అయితే. మాస్టర్ స్కెచ్ అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేశాడు. బట్ ఎంత తెలివిగా ప్లాన్ చేశాడంటే అమౌంట్ చాలా చిన్న అమౌంట్లు పెట్టుకున్నాడు. సో ఎవరికి కూడా అనుమానం రాకుండా, ఎవరికి కూడా ఒకవేళ పోయినా కూడా తిరిగి గట్టిగా క్వశ్చన్ చేయలేక సర్లే పోతే పోయారు 500 రూపాయలు అని చెప్పి అనుకునే విధంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఎంత పెద్ద దొంగైనా, ఎంత పెద్ద ఎదవైనా ఏదో ఒక చోట ఏదో ఒక టైంలో దొరికిపోవాల్సిందే. ఇతను ఇలా దొరికిపోయాడు అనమాట. దొరికిపోయిన తర్వాత ఏంటంటే నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. బట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ అగైన్ అడుగుతున్నాను, ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎందుకంటే మన దగ్గర అనలిటిక్స్ ఉండకపోవచ్చు, బట్ అతని ఛానల్లో అనలిటిక్స్ ఉంటాయి. బట్ చాలామంది చెప్తుంది ఏంటంటే ఆ విక్టిమ్స్ చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అన్నట్టు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఓడి వైపు నుంచి మాట్లాడాలి అంటే ఎంతమంది జాయిన్ అయ్యారనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఇంత 10,000 అన్నా, వేరే వాళ్ళు వచ్చి 40,000 అన్నా, ఇంకొకళ్ళు వచ్చి 50,000 అన్నా, లేదా ఒక 1 కోటి రూపాయలు సంపాదించారన్నా, సో ఎంతమంది జాయిన్ అయ్యారు అన్న సంగతి అతనికే తెలుసు. అతను ఏమంటున్నాడు వీడియోలో, నేను చాలామందికి ఎంప్లాయ్మెంట్ చూపించాను, ఇంకో 10 మందికి మహా అంటే చూపించాలి, ఆ 10 మందికి కావాలంటే డబ్బులు వెనకేసేస్తానంటున్నాడు. ఖచ్చితంగా తెలియాలి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది దగ్గర డబ్బులు కట్టించుకున్నాడు, అంత ఒక్కటి తెలియాలి. ఆ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనేది తర్వాత సంగతి తర్వాత, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇచ్చారు, అది క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎంతమంది జాయిన్ అయ్యారనేది ఇంపార్టెంట్, చాలా పెద్ద ఇంపార్టెంట్. సో దాని అనలిటిక్స్ కావాలి. దాని అనలిటిక్స్ మనోడికి తప్పితే ఇంకా భూప్రపంచంలో ఇంకొకరికి ఎవరికి తెలియదు. సో అది పోలీసు వాళ్ళు చెప్పించాలి. చూద్దాం ఏం జరిగింది ఏంటనేది. సో ఇదనమాట స్కామ్ తాలూకు డీటెయిల్స్. స్కామ్ అని ఎందుకు మాట్లాడుతున్నామంటే మనోడు చెప్పిన మాటలు కానీ, మనోడు ఛానల్ డిలీట్ చేసిన విధానం కానీ, అండ్ మనోడు చూపించిన ఏదైతే ఆ ఎంప్లాయ్మెంట్ కానీ, దానికోసం జాయిన్ అవ్వండి, మీ ఫోన్ నెంబర్లు మీ పేర్లు నాకు తెలిసిపోతాయని చెప్పడం కానీ, అండ్ 2 గంటలకి 1,400 రూపాయలు చెప్పడం కానీ, ఓవరాల్గా చూసినప్పుడు ఇదేదో స్కామ్ లాగే అని అనిపించింది, స్కామ్ చేశాడని అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.